నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి తెలుగు నాట ఎంతో క్రేజ్ ఉంది. కేవలం క్రికెటర్ గానే కాకుండా ఎంటర్టైనర్ గాను తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. పలు తెలుగు సినిమా పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించాడు వార్నర్. ముఖ్యంగా పుష్ప మూవీ రీల్స్ తో తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. అలాంటి వార్నర్ ఇప్పుడు రాబిన్ హుడ్ తో తెరపై సందడి చేయనున్నాడు. వార్నర్ నటించడంతో రాబిన్ హుడ్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ స్టార్ క్రికెటర్కి ఘోర అవమానం జరిగింది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో మార్చి 23న రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా వార్నర్ గెస్ట్గా హాజరయ్యాడు. అయితే ఈ వేడుకలో ఆయనకు ఊహించని అవమానం జరిగింది. అది కూడా సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వల్ల కావడం గమనార్హం. రాబిన్ హుడ్లో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన ఆయన వార్నర్ గురించి మాట్లాడుతూ నోరు జారారు. అతిదా సర్ప్రైజు అని సినిమాలో చేయడమే కాదు, నిజంగానే వెంకీ కుడుముల, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ని పట్టుకొచ్చారు. ఈ వార్నర్ని క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్పులేస్తున్నాడు, దొంగ ముండా కొడుకు, మామూలోడు కాదు, రే వార్నర్ బీ వార్నింగ్ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ సరదాగా మాట్లాడుతున్నాను అనుకొని ఉండొచ్చు, కానీ అలాంటి ఒక సీనియర్ యాక్టర్ వందల మంది సమక్షంలో వేల మంది చూస్తున్న ఈవెంట్లో దొంగ ముండ కొడుకు అని ఒక స్టార్ క్రికెటర్ని అనడం వివాదాస్పదంగా మారింది. రాజేంద్ర ప్రసాద్ మాటల్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. వార్నర్ సాధారణ వ్యక్తి కాదు, వరల్డ్ వైడ్గా క్రేజ్ ఉన్న స్టార్ క్రికెటర్. అలాంటి వ్యక్తి మన తెలుగు సినిమాలను, పాటలను ఇష్టపడుతున్నాడు. పైగా తెలుగు సినిమాకి గ్లోబల్ రీచ్ రావడంలో పరోక్షంగా సహాయపడుతున్నాడు. అంతేకాదు, తెలుగు వారి పట్ల వార్నర్ ఎంతో ప్రేమగా ఉంటాడు. అలాంటి వార్నర్ మొదటిసారి తెలుగు సినిమాలో నటించి ఆ సినిమా ఈవెంట్ కోసం వస్తే అవమానకరంగా మాట్లాడతారా అని రాజేంద్ర ప్రసాద్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు అన్న మాటకు అర్థం కూడా తెలియకపోవడంతో పాపం వార్నర్ ఆ సమయంలో కూడా నవ్వుతూ ఉన్నాడని, ఇదేనా మీ సంస్కారం అంటూ రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.